2015 జనవరి 1వ తేదీ ఆంగ్ల సంవత్సరాది మరియు ముక్కోటి ఏకాదశి. అయితే ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీ అనగానే తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ కలియుగ మహావిష్ణు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుందాం అనుకుంటారు. అయితే ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి ఆంగ్ల సంవత్సరం ఒకే రోజు వచ్చిన కారణంగా రద్దీ పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. కనుక 2014లో ముక్కోటి ఏకాదశిలో చూశారు తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలామంది భక్తులు పాపం ఆఖరికి దర్శనం లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కనుక గుర్తుంచుకోండి, తొందరపడి తిరుమలకు వెళ్దాం అనుకున్నారు. అక్కడ ఆల్రెడీ పాసులు ఇచ్చేసేస్తారు, ముందుగా ఇచ్చేస్తారు. అందులో ముక్కోటి ఏకాదశి జనవరి 1 వచ్చింది కనుక కొన్ని సమస్యలు ఉంటాయి. కొన్ని మేషరాశి జాతకులు మాత్రం జాగ్రత్తలు పడుతూ ఉండాల్సిన అవసరం ఉందని కూడా గుర్తుంచుకోవాలి. ఇక జనవరి 20వ తేదీన పుష్య అమావాస్య, దాన్ని మౌని అమావాస్య అంటారు. ఆ రోజు మంగళవారం వచ్చింది. సముద్ర స్నానాలు చాలామంది తరచుగా చేస్తుంటారు. మేషరాశి జాతకులు సముద్ర స్నానాలు తొందరపడి చేయకండి. అంటే చేయవద్దు నేను అంటలేదు, కానీ హడావుడిగా వెళ్ళేసి సముద్రం దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు తీసుకోవాలి. అంటే పుణ్యక్షేత్ర సందర్శనం కానీ, పుణ్యకార్యాల వైపు కానీ, తీర్థయాత్రల వైపు కానీ వెళ్ళేటువంటి వారు మేషరాశి జాతకులు ఈ జనవరి నెలలో కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి. అంటే మనం అక్కడికి వెళ్తాం, ఒక 2 గంటలు ఉండవలసిన వాళ్ళని 12 గంటలు ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు దానికి తగినటువంటి ధనం దగ్గర ఉండే రీతిలో మనం ప్రిపేర్ అయిపోవాలి. అంటే వెళ్ళినటువంటిది తిరుపతి వెళ్దాం అనుకుంటాం, ఒక రోజులో జరిగేటువంటి 4 రోజులు జరగచ్చు. తన డబ్బులు లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక అది గుర్తుంచుకొని ముందు జాగ్రత్తగా తగిన సొమ్ము దగ్గర ఉంచుకోవటం ఎంతైనా మంచిది. ఇక ఇక్కడ మరొకటి ఏమిటంటే పోయిన నెలకి ఈ నెలకి ఏంటంటే పోయిన నెల దశమ స్థానం మీద అడ్మినిస్ట్రేషన్ మీద కుజుడు శని యొక్క ఘర్షణ ఉంటే ఈ సంవత్సరం రవిశనుల యొక్క ఘర్షణ ఉంది. ఈ నెల ఈ కొత్త సంవత్సరంలో జనవరి నెలలో రవిశనుల యొక్క ఘర్షణ ఉంది. కనుక ఇలాంటి జాగ్రత్తలు ఉన్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పైగా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ 2015 జనవరి 15వ తేదీ వస్తుంది. దుర్గణితం ప్రకారం కూడా సంక్రాంతి పండుగ 15 వస్తుంది. 14 భోగి, 15 సంక్రాంతి, 16 కనుమ, 17 ముక్కనుమ. అయితే ఈ రాశివారు 2వ సోమవారం కలహాలకు చాలా దూరంగా ఉండాలి. ఎక్కడన్నా తగా దొరుకుతుంటే అక్కడ పోయి చూద్దామనేటువంటి రీతిలో ఉండకూడదు, చాలా దూరంగా ఉండాలి. 3వ బుధవారం మధ్యాహ్న సమయంలో ప్రయాణం ఏదైనా చేస్తుంటే ఆ ప్రయాణంలో జాగ్రత్తలు కూడా తీసుకోండి. స్థిరమైనటువంటి ఆలోచనలకి ఎక్కువగా దృష్టి ఉంచడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ప్రత్యేకంగా 17వ తేదీన స్నేహితులతో మాట్లాడేటప్పుడు, మిత్రులతో సంభాషించే సమయంలో సంయమనం పాటించడానికి కూడా ప్రయత్నం చేయండి. 26వ తేదీన స్పెక్యులేషన్ జోలికి పోకండి. సహజంగా 26వ తేదీ అంటే ఆ రోజు హాలిడే ఉంటుంది. జనవరి 26వ తేదీ హాలిడే, రిపబ్లిక్ డే. కానీ ఆ రోజు స్పెక్యులేషన్ లేకపోయినప్పటికీ పేకాటలకు వెళ్ళేవారు, గుర్ర పందాలకు వెళ్ళేవారు, ఇతర సంబంధమైన జూద క్రీడలకు వెళ్ళేవారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ రోజున జూద సంబంధమైన వ్యవహారాలన్నీ బంద్ చేసుకోవడానికే ప్రయత్నం చేయండి. పితృ సంబంధ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అలా నిర్ణయాల్లో ఈ జనవరి నెలలో ఒకసారి పునరాలోచించండి. అంటే తండ్రి చెప్పినటువంటి నిర్ణయాలు కొంత ఉంటాయి, లేకపోతే బాబాయ్ చెప్పిన నిర్ణయాలు ఉంటాయి, లేక మీ తోటి సంబంధమైనటువంటి తండ్రితో సమానంగా ఉన్నవారు ఎవరైనా నిర్ణయాలు చెప్తే ఆ నిర్ణయాలను 1-2 సార్లు ఆలోచించడానికి ప్రయత్నం అంటూ చేయండి. మొత్తం మీద పరిస్థితులు అనుకూలంగానే ఈ నెల అంతా ఉంటాయి. మీ ఆలోచనలు మాత్రం ఒక్కోసారి అనుకూలంగా ఉండవు. ఆలోచన అనుకూలంగా పెట్టేలా మీరు ప్రయత్నం చేయాలి. అశ్విని నక్షత్ర జాతకులకి ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే తోడవుతారో, ఎవరైతే ఎదురుపడతారో, ఎవరితో అయితే ముచ్చరిస్తారో వారిని వీలైనంత వరకు సద్భావంతో గౌరవించలేకపోతారు. అదే చింతన లోపం ఇక్కడ అశ్విని జాతకులకి. వారిని ఎప్పుడైతే మీరు గౌరవించే రీతిలో మీ పరిస్థితి ఉంటుందో తద్వారా మీరు లబ్ధి పొందుతారు. కానీ వారు ప్రాధాన్యత గల వ్యక్తి, వారికి ఎంతో గుడ్ విల్ ఉంది, కానీ వారిని సరైన రీతిలో మీరు రిసీవ్ చేసుకోలేకపోవటం వలన కొంతవరకు చిన్నపాటి లోపాలు వస్తాయి. కనుక మీరు వీలైనంత గుర్తుంచుకొని పెద్దవారు ఎవరైనా కనపడితే వారిని గౌరవించడానికే ప్రయత్నం అంటూ చేయండి జనవరి నెలలో. ఇక క్షణికావేశంతో మాత్రం నిర్ణయాలు తీసుకున్న కారణంగా కొంత అనవసర ధన వ్యయం కలుగుతుంది. ఏదైనా నిదానంగా
నిర్ణయం తీసుకోవాలి. క్షణికావేశంతో తీసుకుంటారు. ఆవేశంతో నిర్ణయం తీసుకోకూడదు, క్షణికావేశంతో అసలు నిర్ణయం తీసుకోకూడదు. దీనివలన వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, లేక ఉద్యోగాలలో తప్ప కొన్ని నిర్ణయాలు క్షణికావేశం తీసుకున్న కారణంగా కొన్ని జాగ్రత్తలు అధికంగా తీసుకొని వస్తుంది. కానీ అలాంటిగా అధికంగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, లేకపోతే సమస్యలు ఉంటాయని మాత్రం గుర్తుంచుకోండి. స్వయం వృత్తుల వారికి బాగా లబ్ధి చేకూరుతుంది. ఇక భరణి నక్షత్ర జాతకులకి చాలా వరకు విరోధాలు తగ్గుముఖం పడతాయి. చాలా వరకు సమస్యలు ఉండవు. ఎవరితో అయినా చిన్న కలహం ఉన్నా ఆ సమయానికి అరుచుకున్నప్పటికీ అదే పనిగా పట్టుకొని దాన్ని ఆలోచించకుండా ఉండేవారు ఉంటారు, కొంతమంది ఆలోచించేవారు ఉంటారు. కానీ విరోధాలు మాత్రం చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఆధిపత్య పోరు కూడా తగ్గుతుంది. జీవన సరళలో, జీవనోపాధిలో కొత్త నిర్ణయాలు తీసుకున్న కారణంగా విజయ పంథాలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఎదుటివారితో మాట్లాడిన కారణంగా ముక్కుసూటిగా మాట్లాడతారు. మనవాడే కదా ఏమనుకోడే అనే ఉద్దేశంతో ముక్కుసూటిగా మాట్లాడిన కారణంగా తిప్పలు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది గుర్తుంచుకోవాలి. ఇక కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో ఉన్నటువంటి వారికి శుభకార్యాచరణకు రంగం సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. శుభకార్యాచరణకుతో ఒక రంగం సిద్ధమవుతుంది. అంటే మొత్తమే అనుకోకుండా ఒక శుభ వార్తలు వినే సూచనలు కూడా వీరికి ఉన్నాయి. మనో సంకటం పూర్తిగా తొలగిపోతుంది, సంకటాలు ఉండవు, తద్వారా మంచి అనుకూల పరిస్థితులు వస్తాయి. కానీ ఒకటి ఏంటంటే గుర్తుంచుకోవలసింది, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారు 10వ తేదీ 23వ తేదీ ఈ 2 రోజులలో కూడా పెరుగుని భోజనంలో తీసుకోకండి. పెరుగుని భోజనంలో వద్దు. ముంజేతి సమస్య ఒకటి ఉంటుంది, ఆ సమస్య కూడా తీరిపోతుంది. స్పెక్యులేషన్ ఆశాజనకంగా ఉంటుంది. కానీ 26వ తేదీ మాత్రం స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకండి, జూద క్రీడకు దూరంగా ఉండాలి. ఆరోగ్య విషయంలో మెరుగుదల కూడా ఉంటుంది. మొత్తం మీద పరిస్థితులు చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయి. ఈ 1వ తేదీ విషయంలో కొంత దైవక్షేత్ర దర్శనం మాత్రం మేషరాశి జాతకులు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే మిగతా రాశులకి ఆ జాగ్రత్తలు అవసరం లేదా, అందరికీ అవసరమే, కానీ మేషరాశి జాతకులు మాత్రం అధిక అవసరమని మాత్రం గుర్తుంచుకోవాలి.